కరుణకి కంగ్రాచులేషన్స్. బీ కేర్ఫుల్. ఇంటికి బాగా పెట్టాను. తెలుగులో టీచింగ్ చేశాను కదా, చాలా టీచింగ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలు అంటే ఇష్టం. నేను టీచింగ్ చేసేటప్పుడు సాయి అని పిల్లవాడు వచ్చేవాడు. సో నేను వాడిని బాగా ప్రేమించాను. అయితే వాడిని ఎక్కువగా డిసిప్లైన్ చేయడం కోసం ఏం చేసేవాడిని అంటే, వాడు ఏమైనా తప్పులు చేస్తే చిన్న చిన్న లెక్క పెట్టి ఇలా 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 పెట్టాడు. వాడు వెళ్ళి బాధ్యత చెప్పాడు, నాకు టీచర్ రోజు పక్కన తాత వచ్చాడు. బాబు నువ్వు ఏం చదువుతున్నాను? అప్పుడు బీఎస్సీనే చదువుతున్నాను. అది సంగతి. నేను బీఈడీ చదివినట్లయితే సైకాలజీ చదువుతున్నాడు, పిల్లలు అట్లా పెట్టాడు. శుభ్రం అనుకోండి, జీవిత కాలం గుర్తుంటుంది. స్నేహం కరుణ పెద్ద ఛాలెంజ్ వచ్చింది. సరస్వతం ఆడడానికి ఆడడానికి పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఓకేనా? చాలా నేను థ్యాంకింగ్ గాడ్. ఎందుకంటే మనం చాలా కోసం ప్రార్థనలు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఓకే, నేను విశ్వసిస్తున్నాను ఇది ప్రారంభమే. దేవుడు మన జీవితాలకు గొప్ప కార్యాలు చేయగలడు. తర్వాత మనకు 18వ తేదీ క్రిస్మస్. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది 7వ తారీఖు. ఎందుకైతే మనకి 10 రోజులు మాత్రమే ఉంది. సో మనము ప్రార్థన చేయండి, దేవుడు శక్తిని వాళ్ళని, సామర్థ్యాన్ని వాళ్ళని. నేనైతే రేపల్లే క్రిస్మస్కి చాలా పెద్ద ప్రార్థన చేశాను. రౌడీ కంటే పెద్ద. సో కావాల్సిన సామర్థ్యం, ఫైనాన్షియల్ సోర్స్, ఆలోచన, బలం, ధైర్యం, ఓకే, వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 14th ఈవినింగ్ మనం అందరం కలిసి గ్రౌండ్ బాగా చేస్తాం శుభ్రంగా. ఓకే, అడుగు నుంచి టీం వస్తారు. మీరు కూడా జాయిన్ కండి, కలిసి చేసుకుందాం. ఓకే, అయితే ఎక్కువగా ప్రార్థించండి. వీలైతే మీరు ప్రతి సాయంత్రం సాధ్యమైతే జాయిన్ అవ్వండి. చర్చని పక్కన ఎవరికి చుట్టుపక్కల సౌండ్ డిస్టర్బెన్స్ లేనప్పుడు చక్కటి ప్రార్థన చేస్తుండండి. దేవుడి కార్యం చేయాలి. మనము శక్తి చేత, బలం చేత అసలు ఏమి కాదు. నేను శక్తితో పనిచేసిన కాలం కూడా ఉన్నది, బలంతో పనిచేసిన కాలం కూడా ఉన్నది. శక్తి చేత, బలం చేత పనిచేసినప్పుడు అసలు ఏమి జరగలేదు. నాకు ఒక సంఘటన నా జీవితంలో విశ్వాసాన్ని ఎంతో గురికొల్పింది. అసలు ఎప్పటికీ మర్చిపోలేను ఆ సంఘటన. అదేమంటే, ఫస్ట్ నేను క్రిస్మస్ని అడవిలో ఒక గాస్పెల్ క్రిస్మస్ని కండక్ట్ చేయాలని అనుకున్నాను. అయితే అంతకుముందు చాలా మీటింగ్లు పెట్టేవాళ్ళం. చాలా సిగ్గుకరమైన విషయాలు కూడా నేను చెప్పుకోవాలండి. ఒకసారి శ్రీనిలప్పుడు కొద్దిగా ఒక తెలిసే ఉంటుంది, పెద్ద మీటింగ్ పెట్టాలనుకుని పెద్ద పోస్టర్ చేశాను. వేసి నిజాంపట్నం మండలం, రేపల్లి మండలం, పిట్లవానిపల్లి మండలం పబ్లిసిటీ చేసి కలిసి. సో అంతా అయిపోయిన తర్వాత పగలు కూడా మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ ఉంటే మేము గిరిధర్ దగ్గరికి వెళ్ళి మాకు 5,000 మందికి సరిపోయిన ఫ్రెండ్స్ కావాలని అడిగాం. పగలు 5,000 మంది అన్నాడు. ఎక్కడి నుంచి వస్తారన్నాడు. సరే వస్తే ఎందుకులే అని చెప్పేసి వస్తుంది ముందే తీసుకెళ్ళమన్నాడు. ఆయన ఇచ్చిన టెంట్లకి ఎందుకు రాలేదు జనం. ఎప్పటికీ మర్చిపోయింది సంగతి. ఈ సంగతి వాటికి నాకు ఉంచుకోండి. ఆ తర్వాత క్రిస్మస్ కండక్ట్ చేయాలనుకున్నాం. ఊరికే స్వార్థ ప్రకటించాలి, మనల్ని కాదు దేవుని హెచ్చించాలి. సరే, ఒక ప్రాజెక్ట్లోకి ఈ సంవత్సరం క్రిస్మస్ చేద్దాం అని అనుకుని 4-5 డేస్లో నేను నిర్ణయం తీసుకున్నాను. దాన్ని నిర్ణయం తీసుకుంటే
ఆ నిర్ణయంలో ఎవరున్నారు? నేను ఒకడున్నాను, మహేష్ ఒకడున్నాడు. మనం చేద్దాం. ఒక్క పాంప్లెట్ లేదు, ఒక్క పోస్టర్ లేదు, ఒక్క పబ్లిసిటీ లేదు. అయితే ఏం చేశామంటే ఒక 100 ఇన్విటేషన్ కార్డ్స్ చేయించాము. మరి బాగోదు, మన VA సిస్టమ్ చాలని బయట VA సిస్టమ్ని హైర్ చేసుకున్నాం. అసలు కళ్ళు నమ్మలేని విషయం ఏంటంటే 7 గంటలైంది, ఎవరు లేరు. 8 గంటలు అయిపోయేసరికి గ్రౌండ్ రోడ్తో సహా ప్యాక్ అయిపోయింది. ఆ రోజు ఇలా చైర్స్ అయిపోయినాయి, కూచిపూడిలో చైర్స్ అయిపోయినాయి, కొత్తపాలెంలో చైర్స్ అయిపోయినాయి. చైర్స్ తెచ్చేవాళ్ళు చైర్స్ లెవెల్ చేతులు ఎత్తేసారు. వచ్చినట్టు నిలబడతారని వదిలేసేసారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, శక్తి బలము ఏం చేస్తాయో ప్రార్థన ఏం చేస్తుందో. జయ తీసుకునేసుకోమా, లేదు ఈ జయ తీసుకు వెనకేసుకో. ఏదో పెద్ద అమ్మాయిలాగా అయిపోదాం అనుకుంటున్నాడు. ఓకే, సో శక్తి బలం ఏం చేస్తాయి? ప్రార్థన ఏం చేస్తాయి? మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత పబ్లిసిటీ చేసినా, ఓకే, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. డబ్బు శక్తి వలన అసలు ఎప్పుడు కార్యాలు జరుగుతాయని మీరు కళ్ళలో కూడా అనుకోరు. జరుగుతాయి కార్యాలు, కానీ అది దేవుని కార్యం మాత్రం కాదు, సాతాను కార్యం. మీరు ఎప్పుడు గమనించండి, ఏమి నేర్చుకునే చోటికి ప్రజలు వెళ్ళడానికి సాతాను చేతులు అడ్డపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏమి నేర్చుకోరు కాబట్టి వాడి సామ్రాజ్యానికి ఏమి కాదు. అర్థమైంది? లాజిక్ అర్థమైంది? వాళ్ళు ఏమీ నేర్చుకోరు కాబట్టి వాడి సామ్రాజ్యానికి వచ్చిన సమస్య లేదు. కానీ ఎక్కడైనా సరే ప్రజలు నేర్చుకుని ప్రజల జీవితం ప్రభావితమయ్యే సందర్భము సన్నివేశంగా ఉందనుకోండి, చేతులు వారలాగా అడ్డం పెట్టి ప్రజలను ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ నేర్చుకుంటే వాడి సామ్రాజ్యం కూలిపోతుంది. మనమైతే మన ఆఖరి శ్వాస వరకు కూడా ఆత్మ సంబంధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. శక్తి బలమును డబ్బుని దేన్ని కూడా ఆధారము చేసుకోవద్దు. ప్రార్థన, వాక్యము, దేవుని ఆత్మ మీద మాత్రమే మనం ఆధారపడాలి. మీరందరూ అలా ప్రార్థించండి. వీలైతే రోజు తక్కువైనా మీరందరూ గ్రూప్లో ఉన్నారు, ఓకే. సో చక్కగా మీరు పోస్ట్ చేసుకుంటూ ఈరోజు జాయిన్ అవుదాం అనుకుని కనీసం ఒక 1/2 అవర్ 45 minutes ప్రేయర్ చేసుకోవడానికి ప్రిపేర్ కండి. ప్రభు సహాయం చేస్తారు. ఓకే, ఇవి విషయాలు. ఓకే, మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని ఫ్రెండ్లు ఉన్నాయి, మర్చిపోయాను, జ్ఞాపకం చేస్తే జ్ఞాపకం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఉదయకాలం ముందు మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నామయ్యా. మీ దాసుని మరుగు చేయండి. మీ బిడ్డలకు నేను వారితో పాటు నాకు అవసరమైన
ప్రభావవంతమైన సందేశాన్ని అనుగ్రహించండి. మీ మీద అనుకుంటున్నాను, మీ మీద ఆధారపడుతున్నాను, మీ చిత్తాన్ని అప్పగించుకుంటున్నాను. ఏస్తున్నాను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మనమున్న ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుని అణచివేస్తున్నాడు. డబ్బున్నవాడు పేదవాడిని అణచివేస్తున్నాడు. మనము ప్రపంచం యొక్క ఆధిపత్యాన్ని చూసినప్పుడు ఆయుధములు కలిగిన వాని కింద ఆయుధములు లేనివాడు దాసుడైపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ ద్రావిడ సామ్రాజ్యం భారతదేశంలో. ఈ ద్రావిడులందరూ విగ్రహారాధన చేసిన వాళ్ళు కాదు. ఈ ద్రావిడులు చెక్కలను మొక్కలేదు, పుట్లను మొక్కలేదు, రాళ్ళను మొక్కలేదు, దేన్ని మొక్కలేదు. ఈ ద్రావిడులు ఆల్కహాలిక్ కూడా కాదు, త్రాగుబోతులు కూడా. మీరు రాజులు చాలా గొప్పవారు. ఇలా చక్కగా పరిపాలన చేస్తున్న రాజ్యం మీదకి ఆయుధములతో ఆర్యులు దండెత్తి వచ్చారు. ఏమన్నా ఆయుధములతో అనే విషయాన్ని మర్చిపోతారు. ఆయుధములతో ఆర్యులు దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్న ద్రవిడ రాజుల్ని ఓడించి ఆర్యుల ఆధిపత్యాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ సమాజం మీద ఆర్య బ్రాహ్మణ పెత్తనం కొనసాగింది. వారు ఈ ద్రవిడ రాజులందరినీ చంపేసి మరలా ఈ ప్రజలతోనే వారు చచ్చిపోయిన కారణంగా పండుగలు చేయించారు. తెలుసు కావచ్చు, దీపావళి ఎందుకు చేస్తారు? అసలు స్టోరీ ఏంటి తెలుసు? నరకాసురుడు చంపేశారు. అంతే. సురు అంటే మద్యం, ఆల్కహాల్. అసురుడు అంటే త్రాగుబోతు కానివాడు. వాళ్ళ మనుషులు కాని వాళ్ళందరూ వాళ్ళ రాక్షసులు చేశారు. అంటే రావణాసురుడు, మహిషాసురుడు, వీళ్ళందరూ ద్రవిడ రాజులు. ద్రవిడ రాజులను చంపేసి వాళ్ళు ఆధిపత్యం చేస్తారు. సరే, మనం దాని లోపలి నుంచి కాకుండా వెలుపటి నుంచి మాట్లాడుతున్నాం. మొట్టమొదట కర్రలే ఆయుధాలు, ఆ తర్వాత బాణ, ఏమంది గుర్రములు, రథాలు, బాణములు. గుర్రములు, రథాలు, బాణములు ఎవరి దగ్గర ఉన్నాయో వారు మిగిలిన వాళ్ళందరినీ హ్యాండిల్ చేశారు. పోయిన వారంలో మేము అన్నదమ్ములు అందరూ జాయిన్ అయ్యాం. మా మధ్య ఒక డిస్కషన్ వస్తుంది, హాట్ డిస్కషన్. అదేమంటే అసలు బ్రిటిష్ యావత్ ప్రపంచం అంతటిని ఎలా పరిపాలన చేసింది, బ్రిటిష్ ప్రపంచాన్ని పరిపాలన ఎలా చేయగలిగింది, అసలు ప్రపంచం మొత్తాన్ని ఏలిందని ఎలా సాధ్యమైంది అనగానే మా అన్నయ్య అన్నారు వెంటనే, ఏముంది గన్ పవర్. వాళ్ళే మొట్టమొదట తుపాకీలు కలుపుతున్నారు, బుల్లెట్లు కలుపుతున్నారు. అందరూ కత్తులతోనూ రథాలతోనూ బాణాలతోనూ వస్తే వాళ్ళేమో గన్నులతో వచ్చారు. వాళ్ళు గన్నులతో వచ్చారు కాబట్టి అందరూ వాళ్ళ కింద సరెండర్ అయిపోయారు. సో బలవంతుడు బలహీనుని ఏళ్తున్నాడు, నేను గొప్పవాడు అనుకుంటున్నాను. ధనికుడు పేదవాన్ని ఏళ్తూ నేను గొప్పవాడు అనుకుంటున్నాడు. ఇది లోకం. ఇట్స్ ఓకే, లోకం కాబట్టి అలా ఉంటుంది. కానీ చాలా దురదృష్టవశాత్తు ఏంటంటే సంఘాలలో కూడా భక్తి లేని వాళ్ళు భక్తి కలిగిన వారి మీద ఆధిపత్యం, ఏమన్నా భక్తి లేని వాళ్ళు భక్తి కలిగిన వారి మీద, మీకు తెలుసు సర్వసాధారణంగా భక్తి కలిగిన వాళ్ళు అంటే మనం ఏమని ఆలోచన చేయొచ్చు అంటే పెద్దగా ప్రార్థన చేసేవారు కాదు, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండేవాళ్ళు.
భక్తి యొక్క ఔన్నత్యాన్ని చూడడానికి మన దగ్గర ఉన్న స్కేల్ ఏంటంటే తగ్గింపు. ఎంత భక్తి కలిగిన వాడైతే అంత బాగా తగ్గించుకొని ఉంటాడు. యేసు ప్రభువు వారు యూదా ఇస్కరియోతు యొక్క పాదముల ఎదుగు తగ్గించుకున్నాడు. యూదా ఇస్కరియోతు యొక్క పాదములను కడిగాడు. దాసుని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నారు. యేసు ప్రభువు వారు ప్రపంచానికి, క్రైస్తవ్యానికి చూపించిన మాదిరి ఏంటంటే తగ్గింపే, హంబుల్నెస్. మనం ఏదైనా ఒక విషయాన్ని టార్గెట్ చేస్తే ఆ విషయంలో మనం సక్సెస్ కావాలి. నేను హంబుల్నెస్ విషయంలో పట్టుదలకి ఉంటున్నాను. నాకు మ్యాథ్స్లో మంచి మార్కులు రావాలంటే నేను మ్యాథ్స్ మీద కష్టపడాలి. నా ఇంగ్లీష్లో మార్కులు రావాలంటే నేను ఇంగ్లీష్ మీద శ్రద్ధ చూపించాలి. నాకు హంబుల్నెస్లో మార్కులు రావాలంటే నేను హంబుల్నెస్ మీద శ్రద్ధ చూపించాలి. నేను శ్రద్ధ చూపించడం నాకు హంబుల్నెస్ ఏమి ఎసయ్యా, నాకు హంబుల్నెస్ అయ్యా, హంబుల్నెస్ రోజు గొడవడితే హంబుల్నెస్ ఏమి రావాలి. ఓకే, మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. సో ఇదే వల్ల నేను whom do God serve, దేవుడు లక్ష్య పెట్టు మనుషుడు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాను. దేవుడు లక్ష్య పెట్టు మనుషుడు. మీరు ఆలోచించేయండి, గొర్రెలను కాచుకుంటున్న దావీదును దేవుడు లక్ష్య పెడితే దావీదు ఇశ్రాయేలు సర్వ సామ్రాజ్యానికి 40 సంవత్సరాల పాటు రాజు అయ్యాడు. ఎప్పటికీ కూడా తన సంతానం వాళ్ళు ఇశ్రాయేలు మీద రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఏలి అనే యాజకుని ఇంటిలో, మందిరంలో సమూయేలు పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు సమయాన్ని లక్ష్య పెడితే రాజులను అభిషేకించే ప్రవక్త అయిపోయాడు. ప్రవక్త అయిన బాలుడైన సమూయేలు. యేసు ప్రభువు వారు యావత్ ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. యూదా జాతిలో కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. కానీ బెత్లెహేములో ఉన్న కన్య అయిన మరియను మాత్రమే లక్ష్య పెట్టారు. దేశం కానీ జాతికి సంబంధించిన అమ్మాయి రూతును లక్ష్య పెట్టారు. తల్లిదండ్రులు చనిపోయిన ఎస్తేరును లక్ష్య పెట్టారు. ఆయన అంటే దేవుడు లక్ష్య పెడితే మన అడ్రస్ ఎలా మారిపోతుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. మన క్రైస్తవ జీవితము దేవుడు లక్ష్య పెట్టే క్రైస్తవ జీవితం కావాలి. గాడ్ కన్సెన్సస్. దేవుడు మనల్ని గుర్తించాలి. దేవుడు మనల్ని చూడాలి. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మన భక్తి దేవుడు మనల్ని గుర్తుపట్టేటట్టుగా చేయాలి. అయితే సమస్య ఏంటంటే చాలా మంది క్రైస్తవులు దేవుడు గుర్తిస్తే గుర్తించాడులే కానీ నన్ను లోకం గుర్తించాలి అని దేవుడు గుర్తించకపోయినా తమను తాము గుర్తుంచుకునే వాళ్ళని చూస్తారు. మనం చదివిన భాగం లోపలికి వెళ్ళిపోయి పరిశీలన చేస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మనం ఈ భాగంలో ఇద్దరు ప్రార్థన చేయడం కోసం వచ్చినట్లుగా చూస్తాం. ఇద్దరేనా, ముగ్గురా? తనుసు ఇద్దరే కదా. ఆ ఇద్దరిలో ఒకరు పరిసయుడు, రెండవది. నేను పరిసయుల గురించి మాట్లాడాలి. అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తాను అడ్రస్ చేసుకుంటూ ఆయన ఏమని చెబుతారంటే నేను పరిసయుడిని అని చెబుతాను. ఏమది? పరిసయుడు. ఎందుకు పరిసయుడు అని చెప్పాల్సి వచ్చిందంటే
ఒక 70 సంవత్సరాల క్రితం నేను బ్రాహ్మిన్ అని చెప్పుకోవడం అనేది ఎలాంటిదో భారతదేశంలో, ఇజ్రాయెల్లో నేను పరిసయ్యుని అని చెప్పుకోవడం కూడా అలాంటిది. ఇజ్రాయెల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యాజకులు, ఇది వాళ్ళ ట్రెండ్. అందరికంటే అగ్రశ్రేణిలో ఉన్నవారు ఎవరంటే పరిసయ్యులు. అందుకు అపోస్తలుడైన పౌలు గారు తను అడ్రస్ చేసుకుంటూ, నేను పరిసయ్యుల తెగల్లో పుట్టినవాడను. అంటే మనం పరిసయ్యుల గురించి మాట్లాడుకోవాలంటే వారు భక్తి యొక్క నిష్ఠాగరిష్టతను కలిగిన వారు. ఏమిటంటే భక్తి యొక్క నిష్ఠాగరిష్టత. భక్తి భౌతిక క్రియలలో నిష్ఠాగరిష్టత వలన పెద్ద ప్రయోజనం ఏమి లేదు. మన ఆత్మ సంబంధమైన జీవితం, మన అంతరంగంలో నిష్ఠాగరిష్టత ఉండాలి. సో ఈ పరిసయ్యుడు గురించి క్లోజ్ చేస్తున్నాను నేను. తను ఇశ్రాయేలు జాతిలోనే అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఈ పరిసయ్యుడు. ఈ పరిసయ్యులు గురించి యేసు వారు సాక్ష్యం ఇస్తూ, మీరు అసలు మామూలు వాళ్ళు కాదయ్యా, మీరు చాలా గొప్ప వాళ్ళు. ఎట్లా అంటే మీరు పుదీనా సోపు జీలకర్రలో కూడా 10వ భాగం ఇచ్చేవాళ్ళు. నిష్ఠాగరిష్టత. పుదీనా సోపు జీలకర్రలో కూడా 10వ భాగాన్ని ఇచ్చేవాళ్ళు. సో యేసులో వారి పరిసయ్యుల గురించి అలా చెప్పాడు. ఇది పరిసయ్యుల గురించిన సమాచారం మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత నేను సుంకరి గురించి కొద్దిసేపు మాట్లాడాలి. వాస్తవానికి సుంకరి అనే మాటకు అర్థం ఏంటంటే టాక్స్ కలెక్టర్స్. సుంకము అనే దాంట్లో వచ్చి సుంకరి అనేది వచ్చింది. సుంకం అంటే పన్ను. సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు సుంకరులు. సో వీరి గురించి కొద్దిగా అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. జాగ్రత్తగా ఆలోచించేయండి. సో ఇజ్రాయెల్ని ఇప్పుడు రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. రోమన్స్ వచ్చి ఇశ్రాయేలీల మీద ట్యాక్స్ వసూలు చేయడానికి ఇశ్రాయేలీలనే పెట్టారు. సుంకరి అనేది ఒక ప్రత్యేకమైన జాతి మాత్రం కాదు, ఇశ్రాయేలీలే. వాళ్ళకి అభివృద్ధి ఎట్లా వచ్చిందో చెప్తాను చూడండి. రోమన్స్ ఇశ్రాయేలీల మీద ట్యాక్స్ వసూలు చేయడానికి పెట్టారు. మీరు చెప్పండి, వాస్తవానికి మానవ జాతి మీద కరుణ చూపించాలి. కాకులు చూడండి, ఒక కాకి కానీ కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిందంటే అవి ఎక్కడెక్కడ ఉన్న కాకులు కూడా వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఉన్న కాకులన్నీ కూడా వచ్చేసేసి అవన్నీ కూడా తర్వా చేసే ప్రయత్నం చేస్తాయి. వాటి తర్వా సక్సెస్ అయినా వస్తాయి. ఏ జాతి ఆ జాతిని హింసించడం అనేది మానవత్వంతో ఆలోచన చేసుకుంటే మనం అసలు జీర్ణం చేసుకునే పరిస్థితి కాదు. కానీ మనం అలానే చేస్తాం. ఆలోచన చేయండి. వాస్తవానికి పన్ను వసూలు చేసేది ఇశ్రాయేలు, పన్ను వసూలు చేస్తుంది ఇశ్రాయేలు మీద. వాస్తవానికి వీళ్ళ మీద ఏం చేయాలి చెప్పండి? వీళ్ళ మీద ఏం చేయాలి? కనికరపడాలి. వీళ్ళ మీద కనికరపడి ఎంతో కొంత వాళ్ళు కొద్దిగా వెసులుబాటు కల్పించారు. కానీ ఏం చేసేవాళ్ళు తెలుసు ఈ సుంకర్లు? వీళ్ళకి ఉద్యోగం దొరికిందిలే చాలని వారి ఇశ్రాయేలీల మీదే వారు 5% పన్ను వసూలు చేయమని చెబితే వీళ్ళు 25% పన్ను వసూలు చేసి, నేను ఎగ్జాంపుల్ అలా మాట్లాడుతున్నాను.
25% వసూలు చేసి పన్ను 20% వీళ్ళ దగ్గర ఉంచుకుని 5% వీళ్ళు రోమన్స్ కట్టేవాళ్ళు. రిసీప్ట్లు, ప్రూఫ్లు ఏమి లేవు కదా. 25% కట్టించుకోవడం, 5% ఏమో రోమన్స్ కట్టడం, 20% ఏమో వీళ్ళేమన్నారు, రాబందులు అన్నారు. చెప్పండి ఏమిటది? రాబందులే కదా. ఓకే, రాబందులను వేటి పిలుస్తారు? కుళ్ళిపోయిన మాంసాన్ని తినేవి రాబందులు. అవి ఎంత కుళ్ళిపోయిందా నేను తినేస్తాయి రాబందులు. అందుకు ఇశ్రాయేలు వాళ్ళకి ఏమని పేరు పెట్టేశారంటే వీళ్ళు పాపులు. వీళ్ళకి ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు, సుంకర్లు అందరూ కూడా పాపులు. అందుకే జక్కయ్యను చూసి వాళ్ళందరూ ఏమన్నారంటే యేసు ప్రభువు వారు పాపి అయిన మనిషి అంట బస చేయడానికి యేసు ప్రభువు వారు వెళ్తున్నాడు. ఎందుకంటే జక్కయ్యతో వాళ్ళు ఎంతో విసిగిపోయారు, జక్కయ్యతో వాళ్ళు ఎంతో బాధపడ్డారు, జక్కయ్యను తిట్టుకున్నారు. నేను అనుకుంటున్నాను జక్కయ్య చచ్చిపోతే బాగుండు, ఎప్పుడు చచ్చిపోతాడని అనుకున్నారేమో, ఎప్పుడు చచ్చిపోతాడని అనుకున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే యేసు ప్రభువుల వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడం కూడా వారికి ఇష్టం లేదు. ఇది సుంకర్లు. ఇప్పుడు నేను ఎవరెవరి గురించి చెప్పాను? పరిసయ్యుల గురించి చెప్పాను, సుంకర్ల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరు? పరిసయ్యుడు, సుంకర్లు. పరిసయ్యుని యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందో చూడండి, చదువుతున్నాను. తామే నీతిమంతులమని అమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఈ స్వభావం మనలో కూడా ఉంటది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ స్వభావం మనలో కూడా ఉంటది. ఏమిటది? మనమే నీతిమంతులము, మనమే ప్రార్థనా పరులము, మనమే పవిత్రులము, మనమే పరిశుద్ధులము. ఈ భావన మనలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీన్ని మనం గెలవలసిన వారమై ఉంటున్నాం. సో అంతవరకు ఒక భాగం అయితే మరలా ఇతరులను తృణీకరించడం. ఏమని చెప్పాను? ఇతరులను తృణీకరించడం. మొట్టమొదట తమంతట తామే నీతిమంతులు అనుకోవడం అనేది ఒక భాగం అయితే, మరలా ఇతరులను తృణీకరించడం అనేది ఇంకొక భాగం. జాగ్రత్తగా ఆలోచించేదా. వారితో ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు చెప్పండి, ఒకవేళ పరిసయ్యుని పొజిషన్ అనేది 0 అయితే ఈ పరిసయ్యుడు మైనస్ తో కంపేర్ చేసుకోవాలా, ప్లస్ తో కంపేర్ చేసుకోవాలా? మీరు చెప్పండి. మనకు కూడా వర్తిస్తుంది. పరిసయ్యుని పొజిషన్ 0 అయితే పరిసయ్యుడు మైనస్ తో కంపేర్ చేసుకోవాలా, ప్లస్ తో కంపేర్ చేసుకోవాలా? సుంకరి మైనస్. కంపేర్ చేసుకోవాల్సిన ఎవరితో? ప్లస్ అయిన ప్రభుతో. ప్లస్ అనేది యేసు ప్రభు వారికి చెల్లుతుంది, ఇక మనకి ఎవరికి కూడా చెల్లుతుంది. మనం క్రీస్తు స్వారూప్యం కోసం మాత్రమే పాటుపడాలి. మన ముందు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనిపించారు. మన ముందు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనపడాలి. ఆయనే మనకు హీరో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ ఇదేంటి? తన స్థాయికి దిగి ఎవరితో పోల్చుకుంటున్నాడు? సుంకరితో పోల్చుకుంటున్నాడు. మనం కూడా మన జీవితంలో చేసేది ఏంటో తెలిసిన, మనము మనకంటే భక్తిహీనులు ఎవరా అని చూసి వాళ్ళతో పోల్చి చూసుకుంటామే కానీ పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభుల వారితో మనం పోల్చి చూసుకునే ప్రయత్నం ఏమి చేయం. అస్తమానం వాళ్ళని చూసుకుంటాం కానీ మనకంటే హై లెవెల్లో ఉన్నవారు ఎవరు? భక్తిలో
నేను వారిని దృష్టి ఉంచాలి, నేను వారితో పోటీ పడాలి అని అనుకో. ఈ క్యాండిడేట్ కూడా సుంకరితో తను తాను పోల్చుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేమంటే దూలంలో కళ్ళలో పెట్టుకున్నవాడు నలుసులను చూడలేడు. దూలాలను కళ్ళలో పెట్టుకున్నవాడు నలుసులను చూడలేడు. నలుసులను చూడాలి అంటే మొట్టమొదటి కళ్ళలో నుంచి దూలాలను తీసివేసుకోవాలి. మనం వాస్తవాన్ని ఏం చేస్తామంటే వాళ్ళలో ఏం నలుసులు ఉన్నాయి, వీళ్ళలో ఏం నలుసులు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని చూస్తాం. కానీ అసలు ఇంతకీ నా కళ్ళలో ఏమేమి దూరాలు ఉన్నాయనే విషయాన్ని మనమేమి. ఈ పరిస్థితి కూడా అలానే ఉన్నాడు. సుంకరిలో ఏం పాపం ఉన్నదా, లేకపోతే ఆ వ్యభిచారుల్లో ఏం పాపం ఉన్నది, అన్యాయస్తుల్లో ఏం పాపం ఉన్నది, చోరుల్లో ఏం పాపం ఉన్నది అనే విషయం చూస్తున్నాడు. కానీ తనలో ఏముందనే విషయాన్ని మాత్రం తను చూడలేకపోతున్నాడు. తర్వాత తను చదువుతున్నాను పేదపేడి పరిస్థితి నిలబడి, దేవా నేను ఈ చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులు ఎవరైనాను, ఈ సుంకరు ఎవరైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడట. నేను శబాష్, నేను బెస్ట్, నేను చాలా బాగున్నానని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. ఇది ఒక భాగం. తర్వాత 2వ వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి సుంకరి, పాపే. ఈ వ్యక్తి వచ్చి మందిరంలోపటికి కూడా రాలేకపోయాడు. ఎందుకంటే తన పాపము, తన అపరాధ భావము తనను మందిరంలోపటికి కూడా రానిలేదు. దూరంగానే నిలబడ్డాడు. ఆకాశం వైపు కనులెత్తాడు. ధైర్యము చాలక ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఏం ప్రార్థన? దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత యేసుప్రభుల వారిద్దరి గురించి స్టేట్మెంట్ ఇస్తూ అంటాడు, పరిసయ్యుల కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. 2 రోజులుగా మనం మార్నింగ్ బైబిల్ స్టడీలో డిస్కస్ చేస్తున్నాము. మనం హెచ్చించుకుంటే చాలదు, మనల్ని దేవుడు హెచ్చించాలి. యెహోషువను హెచ్చించడం కోసం దేవుడు యోర్దాను నదిని రాశిగా నిలబెట్టాడు. ఎలీషాను హెచ్చించడం కోసం దేవుడు యోర్దాను నదిని పాయలుగా చేశాడు. దేవుడు మనల్ని హెచ్చించేవాడు. కానీ మన జీవిత కాలం అంతా హెచ్చించబడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యమయ్యేది కాదు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి. ఆలోచించేది. మరి దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఆదికాండం 4వ అధ్యాయం 4 వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం 4 వచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చారు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. హేబేలు అర్పణనే కాదు, హేబేలును కూడా లక్ష్య పెడుతున్నాడు ఆయన. హేబేలు అర్పణను లక్ష్య పెట్టాను. ఆలోచించండి. ఎందుకంటే ఇందాక మనం పరిసయ్యుని గురించి చూసాం. పరిసయ్యుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడట్లేదు, కానీ తన ఔన్నత్యాన్ని చూస్తున్నాడు. దేవుని గొప్పతనాన్ని చూడట్లేదు, కానీ తన గొప్పతనాన్ని చూస్తున్నాడు. దేవుని నీతిని చూడట్లేదు, కానీ తన నీతిని చూస్తున్నాడు. దేవుని మంచితనాన్ని చూడట్లేదు, కానీ తన మంచితనాన్ని చూస్తున్నాడు. అవసరమైతే సుంకరిలో ఉన్న చెడ్డతనాన్ని చూస్తున్నాడు. ఆలోచన చేయండి. హేబేలు యొక్క లక్షణం ఏంటంటే, హేబేలు దేవుడు ఎంత గొప్పవాడో చూస్తున్నాడు. దేవుడు అంత గొప్పవాడు కాబట్టి నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని మాత్రమే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము చూడవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిస్తే, అర్థమైతే మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను తినానా, మేము చంద్రపూడి నగర్లో స్థలాన్ని కొలవడం కోసమని వెళ్ళాము. అక్కడికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు, ఆ స్థలాన్ని మాకు అప్పగించారు. నాకు సరిగ్గా 10 అని చెప్పారు. నేను సరిగ్గా 10 గంటలకే అక్కడ ఉన్నాను. సో నేను కార్ దిగి వెళ్తా ఉంటే, మీరు ఎప్పుడండి వచ్చేది, ఎప్పుడు మీరు వచ్చేది అంటే, మేము ఏమైపోవాలి? వాస్తవానికి స్థలం అమ్మిన వాళ్ళు, స్థలం కొలిసేవాడిని వాళ్ళే పిలిచి, వాళ్ళే కొలిసి, వాళ్ళే అప్పగించవలసిన బాధ్యత వాళ్ళది. అది నాకేమర్థమేమంటే, ఈ ప్రజలకి మినిమం కామన్ సెన్స్ కూడా తెలియదు. దోస్ ఆర్ అండర్ కామన్ సెన్స్. వీళ్ళతో ఒక మాట మాట్లాడటం కూడా మంచిది కాదు. ఐ కెప్ట్ సైలెన్స్. ఆలోచించేయండి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. నేను అనుకుంటాను, దేవుని సన్నిధిలో సరిగా ప్రవర్తించని వారందరికీ కూడా దేవుడంటే ఏంటో తెలియకే, దేవుని స్థితి, దేవుని శక్తి, దేవుని స్థాయి, దేవుని సామర్థ్యం. దేవుడు అంటున్నాడు, నేనెవరో ఎరిగిన వారిని నేను లక్ష్య పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని? నేనెవరో ఎరిగిన వారిని నేను లక్ష్య పెడుతున్నాను. ఫస్ట్ మనము దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లోపలికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దాని స్థలం అంట, రండి మనము దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుని గురించి మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. రైట్. సో మనము దేవుని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 51 కీర్తన 16-17 వచనాలు చూద్దాం. 51 కీర్తన 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. జాగ్రత్తగా ఆలోచించేస్తారా? దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడట బలిని కోరేవాడు కాదు, బలిని కోరేవాడు కాదు. దావీదు గారు అంటున్నారు, కోరిన యెడల నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. తర్వాత విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మొట్టమొదటిగా దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించిన వారిని దేవుడు లక్ష్యం చేస్తున్నాడు. ఎవరు? దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించి దేవుడెవరో గ్రహించిన వారిని దేవుడు లక్ష్యము చేస్తున్నాడు. రెండవదిగా, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యము చేస్తున్నాడు. ఎవరిని? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్యము చేస్తున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని యొక్క కాన్సెప్ట్
ఇక్కడ చూడండి, దేవుడు తను తాను అడ్రస్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమని? నేను మహాగరుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నివాసిని, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడు, అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు. ఎవరిని? వినయము గల వారి ప్రాణం. దయచేసి అందరం పలుకుదామన్నమాట. మనం ప్రశ్నించుకుందామా? నేనెంత వినయం కలిగి ఉన్నాను? మనం ఎంత వినయం కలిగి ఉన్నాం? వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకును. తర్వాత నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. నాకేమో అయినా నలిగిన హృదయాన్ని నేను లక్ష్యం చేస్తున్నాను. ఇప్పుడేమో వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. తర్వాత చివరిగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవించుచున్నాడు. అయితే దేవుడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై, నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆలోచించండి ప్రియమైన దేవుడు గారా. తొంభై 91వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు రాస్తాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని కనిపిస్తాను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. మీరు మన పిలుపును జ్ఞాపకం చేసుకోండి. మనము రక్షణార్థంగా ఉండడం కోసం పిలువబడిన వారు. మీరు మన పిలుపును జ్ఞాపకం చేసుకోండి. మనము ఆశీర్వాదంగా ఉండడం కోసం పిలువబడిన వారు. రక్షణార్థంగా ఉండడం కోసం, ఆశీర్వాదంగా ఉండడం కోసం పిలువబడ్డారు. మన పిలుపు సార్థకం కావాలి అంటే మనము దేవుడు లక్ష్య పెట్టే ప్రజలు. దేవుడు లక్ష్య పెట్టే ప్రజలు అంటారన్నమాట. నన్ను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు ఆయన నన్ను భూ సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను, ఆర్థిక సంబంధంగాను నన్ను ఆయన గొప్పవానిగా చేస్తాను. దేవుడు నన్ను లక్ష్య పెట్టినప్పుడు నన్ను రక్షణార్థంగాను, ఆశీర్వాదంగాను నన్ను ఉంచుతారు. ఈ దినాన మనము రక్షణార్థంగా ఉండకపోవడానికి కలిగిన కారణం కూడా మన లోపల ఈ క్యారెక్టర్స్ లేకపోవటమే. ఏమంటే అది మొట్టమొదట హేబేలు దేవుడు గొప్పవాడుగా చూస్తున్నాడు. మనకు దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కాకపోవడమే. తర్వాత దేవుని పిల్లలుగా మనము నలిగిన హృదయము లేకపోతే రక్షణార్థంగా ఉండలేము. దీన మనస్సు లేకపోతే రక్షణార్థంగా ఉండలేము. దీనులమై ఆయన మాట విని వణికే వారు కాకపోతే రక్షణార్థంగా ఉండలేము. నేను ముగిస్తున్నాను, మళ్ళా వెనక్కి వెళ్తున్నాను. దేవుడు దావీదు లక్ష్య పెట్టాడు. దేవుడు రూతు ఎస్తేర్ను లక్ష్య పెట్టాడు. దేవుడు సమయంలో లక్ష్య పెట్టాడు. పక్షపాతం లేని ఆ దేవుడే మనల్ని కూడా లక్ష్య పెట్టాలనుకుంటున్నాడు. అయితే ఆయన లక్ష్య పెట్టేట్టుగానే మన జీవితాలు ఉన్నాయి. మనము పరిసయ్యుని వలె మనం చూసుకుంటున్నామా? మనకంటే క్రిందన వారిని చూసుకుంటున్నామా? అందరికంటే పైన ఉన్న ప్రభువుని చూస్తున్నామా? చెప్పండి. మనము పరిసయ్యుని వలె మనం చూసుకుంటున్నామా?
మనకంటే క్రిందున్న వారిని చూస్తున్నామా? లేదు, అందరికంటే పైనున్నవాడు మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధమైన స్థలాల్లో నివసించే నిత్య నివాసం చూసి భయపడుతున్నామా? మనము మన కొరకు, సంఘము కొరకు, రక్షణ కొరకు దేవుడు లక్ష్య పెట్టే ప్రజగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అతి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయడం. తలలోంచుదామా, తల్లు ఉందామా, ప్రభుతో మాట్లాడదామా?